హలో గైస్, వెల్కమ్ టు బిఆర్ఎస్ స్మార్ట్ రివ్యూస్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని లాంగ్ వీడియోలోకి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. చాలా లేట్ అయిపోయింది, అప్డేట్స్ లేక, మూవీస్ లేక. కాకపోతే ఒక పెద్ద మూవీ రివ్యూతో అయితే వచ్చాము మేము బ్యాక్కి. లేటెస్ట్గా వచ్చాం. ఈ షో అంతా పక్కన పెట్టేస్తే మీకు కూడా మూవీ రివ్యూ ఇస్తాం, కలిపి మూవీ రివ్యూ. ఇంకా చిన్న షో చెప్పాలి భయ మీకు. మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఎందుకు అడుగుతున్నాం, ఒకసారి చేతులు జోడించి అడుగుతున్నాం మిమ్మల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కొత్తగా వచ్చారు, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అరాచకంకి ఎన్ని చిన్న మాటలు అయిపోతాయి. అంత బాగుంది సినిమా. ఇంకా సినిమా అంతలా ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతాడు, ఇంకా వేరే ప్రపంచంలో తీసుకెళ్ళిపోతాడు. సినిమా నెగిటివ్స్ లేవు భయ్య అంటే ఉన్నాయి, బిట్ ఆఫ్ సీన్స్లో ఉన్నాయి నెగిటివ్స్. అవి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్, మహాభారత సీక్వెల్స్ మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. తోపు ఉంది. అశ్వత్థామ ఉన్నారు. అశ్వత్థామ సీక్వెల్స్ మాకు ఏదైనా ఫేస్ అయి ఉంటాయి కదా, తేడా కొట్టేస్తాను అనుకున్నాము. మైండ్ బ్లోయింగ్ ఉంది. అక్కడ మొత్తం ఎక్స్ప్రెషన్స్ అనగా అన్నీ పండినాయి. అసలు ఏ మాత్రం తేడా లేదు. చాలా బాగుంది మహాభారతం సీక్వెల్స్ మాత్రం. భైరవ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ గారు మాత్రం చింపేశారు భయ్య. ఆ కామెడీ టైం కానీ వింటేజ్ ప్రభాస్ని అయితే గుర్తు చేశారు మనకి. ఇంకా బుజ్జి అండ్ భైరవ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. ఇంకా మీరు ఇంకా చెప్పేస్తే మీరు థియేటర్ నుంచి చూడాలి సినిమా. ఇంకా చెప్పేసినట్టు ఉంటుంది మరి. చాలా బాగుంది భయ్య క్యారెక్టర్ డిజైనింగ్ కానీ. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు భయ్య. బెస్ట్ క్యారెక్టర్ అన్నారు, నిజంగా బెస్ట్ క్యారెక్టరే కెరియర్లోని. ఇంకా అయితే చాలా చాలా సీన్స్ ఉన్నాయి, మీకు చెప్పకూడదు. సినిమా గురించి చెప్పిన క్లైమాక్స్ మాత్రం అరాచకం. ఇంకా ప్రభాస్ కూడా ఇంకొకటి చెప్పకూడదు. అది ఇంకా మీరు థియేటర్లో ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారా, కమల్ హాసన్ గారు ఉంటుంది క్లైమాక్స్ భయ్యా అరాచకం. ఇంకా బిట్ ఆఫ్ సీన్స్ మాత్రం ఇంటికి ఏమైనా నిలబడతాయి. కానీ కమల్ హాసన్ గారు లాస్ట్లో ట్రాన్స్ఫార్మ్ అవుతారు భయ్యా. అరాచకం మైండ్లో పోతే. ఇంకా మీకు ట్రైలర్లో చూపించినట్టు అది వేరు. అలాగ 20 minutes ఉంటుంది. అది క్లైమాక్స్కి వచ్చాక ట్రాన్స్ఫార్మ్ అవుతారు భయ్యా ఉంటుంది. ఇంకా మైండ్ మాటలు రావట్లేదు, ఇంకా అలా స్ట్రక్ అయిపోయాము. ఇంకా ప్రభాస్ గారి యాక్షన్ క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది. ఇంకా చెప్పాలి తప్ప ఇంకా చెప్పలేము. లాస్ట్ 20 minutes మాత్రం కళ్ళు మీద కొనుక్కోకుండా చూడండి భయ్య. రెప్ప మాత్రం ఇవ్వండి, ఎందుకంటే అంత మంచి సీన్స్ ఉంటాయి భయ్య. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో సీన్ ఉంటుంది భయ్య మహాభారతం. పిచ్చి లేచిపోద్ది మీకు. మీకు ఆ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. అసలు అంతలా బాగుంటుంది సినిమా. చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆ క్యారెక్టర్ మీరు నిజంగా థియేటర్లోనే చూడాలి, చూస్తేనే బాగుంటుంది ఆ సినిమా. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ మహాభారతంలో ఒక చోట క్యారెక్టర్, అర్జున్ క్యారెక్టర్ నాకు నెగిటివ్ ఎక్కడ అనిపించిందంటే మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ అంత బాగాలేదు భయ్య. అదే మొత్తం అర్జున్ రెడ్డి దింపేయరు. ఆ డబ్బింగ్ కూడా అదే టైప్ ఉంది, నాకేం బాగోలేదు. కృష్ణుడు ఫేస్ రివీల్ అవ్వకుండా కరెక్ట్గా తీసుకున్నారు. అండ్ మిగతాదంతా బాగున్నారు. ఇంకా ఆయన బట్టగా అర్జున్ క్యారెక్టర్ కొద్దిగా నాకు నప్పలేదు. నెక్స్ట్ అంటే మధ్య మధ్యలో కొద్దిగా లేక అనిపిస్తుంది. మనం అవి పక్కకి పర్లేదు, అవి ఏమనిపించు మనకి. మిగతా సినిమా అలా ట్విస్టులతో ఇంకా కెమెరాస్తో ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా ఇంటర్వెల్లో దీపిగా పడుకునే సీన్ ఉంటుంది. ఇంకా ఇంకా అది చెప్పలే మాటలు. అక్కడే ప్రభాస్ గారి సీన్ కూడా ఉంటుంది భయ్యా. చిక్కుపోద్ది ఒక్కొక్కరికి. అక్కడ హింట్ ఇస్తారు మీకు లాస్ట్ క్లైమాక్స్ గురించి. క్లైమాక్స్ కోసం చాలా బాగుంటుంది సినిమా. మీరు చాలా చూడండి, మీకు నచ్చుతుంది, కంపల్సరీ నచ్చుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.